కొత్త హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఇది. డాక్టర్స్ అందరూ ఉన్నారు కదా, శ్రీధర్ గారు, అందరూ రౌడీ గారు, చూసిన అందరూ మంచి డాక్టర్లు. పేషెంట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడంతా I worked 7 years in KIMS. That gives advantage. 2-3 times. అందరూ బాగా అటాచ్మెంట్ ఉందండి ఒంగోలు పేషెంట్ కాన్ఫిడెన్స్. అందువల్ల ఏదో పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్ని పెద్దగా పర్టికులర్గా చూడలేను. ఇటువంటి వాటి అయితే మీరు విజయ్ కుమార్ సార్కి స్టెంట్ వేసినప్పుడు వచ్చినారు సార్. వచ్చాము అప్పుడు కలిసి ఫస్ట్ టైం. అందరికీ నమస్కారాలు. ఒంగోలు పట్టణంలో మరొక కొత్త నూతనమైన హాస్పిటల్ రావటం, మెడిక్యూర్ అని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రమోటర్స్ దీనికి డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె రవణి అండ్ డాక్టర్ కె జ్యోత్స్న. వీరందరూ చాలా అనుభవం ఉండి ఇతర పెద్ద హాస్పిటల్స్లో కూడా వారు కిమ్స్ హాస్పిటల్, ఇంకా మిగతా ఆర్థోపెడిక్ అయితే వారికి విజయరాఘవరావు గారిని, అట్లా అన్ని ప్రాంతాల్లో కూడా పనిచేసి ఒంగోలులో సొంతంగా ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవాలని వారికి కలిగిన కోరికని నేను సంతోషంగా వారిని ఆహ్వానిస్తూ, ఒంగోలు చాలా హాస్పిటల్స్ కూడా అవసరం ఉన్నప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో మంచి హాస్పిటల్స్ లేనందువల్ల గుంటూరుకి, విజయవాడకి, హైదరాబాద్కి వెళ్ళటం, చెన్నైకి ఒక ఆనవాయితీగా ఉండిపోయింది. అక్కడక్కడ నుండి అవి భరించలేని ఖర్చులతో కూడా ఉండబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేషెంట్స్ కూడా. మన ఒంగోలులోనే ఉంటే చాలా వరకు రీజనబుల్ వాళ్ళకి చార్జబుల్ రేట్స్ అనేది ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా కూడా వారు మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మెడిక్యూర్ హాస్పిటల్ ఈ నిర్వాహకులందరినీ కూడా ప్రత్యేకంగా నేను మాగుంట కుటుంబం తరఫున వారిని అభినందిస్తూ, విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎక్కువగా కూడా వాళ్ళ కార్యక్రమాలు అనేది విస్తరింపచేయాలి. మెడిక్యూర్ హాస్పిటల్స్ అనేది ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వారు విస్తరింపచేసే దాని కొరకు ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఆయురారోగ్యం అంటే వాళ్ళే, అది ఆయురారోగ్యం అనేది మనం డాక్టర్స్ కాబట్టి వారికే తెలుసని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే దానికి వసతులన్నీ కూడా వారికి అందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ విధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే మంచి డాక్టర్లు అనేది ఒంగోలులో ఉన్నారు కాబట్టి పేషెంట్స్కి ఇక్కడ వారికి సరసమైన ఛార్జీలతో పేషెంట్ ప్రతి ఒక్కరు హ్యాపీగా హాస్పిటల్ నుంచి వెళ్ళేందుగా ఇక్కడ మెడిక్యూర్ హాస్పిటల్లో ఈ నిర్వాహకులు దీన్ని విధంగా ఆర్గనైజ్ చేశారంటే ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. మెడిక్యూర్ హాస్పిటల్ 11 డిసెంబర్ 19వ తారీఖు ప్రారంభించాము. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు మరియు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు మన హాస్పిటల్ని విచ్చేసి ఆశీర్వదించారు. ఆ రోజు మన ఎంపీ గారు అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఈరోజు సార్ మా హాస్పిటల్ని సందర్శించి ఆశీర్వదించారు. సో మన ఎంపీ గారికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఇక్కడ మా హాస్పిటల్ నందు గుండెకు సంబంధించిన వైద్య సేవలు నేను డాక్టర్ శ్రీధర్, ఆర్థోపెడిక్స్ సంబంధించిన వైద్య సేవలు డాక్టర్ శ్రీనాథ్, గైనిక్ సంబంధించిన వైద్య సేవలు డాక్టర్ రవలి అండ్ డాక్టర్ జోష్న అందిస్తున్నారు. ఇంకా కూడా డిపార్ట్మెంట్స్ ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము. సో మా ఈ వైద్య సేవలను మన ప్రకాశం జిల్లా వాస్తులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, మెడిక్యూర్ హాస్పిటల్. మొన్న 11వ తారీఖున ఈ మెడిక్యూర్ హాస్పిటల్ అనేది నూతనంగా గొప్పగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో మేము డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ జోష్న గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ రవలి గైనకాలజిస్ట్ నలుగురు కలిసి హాస్పిటల్ ప్రారంభించాము. ఆ రోజు చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దానిలో భాగంగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఒంగోలు ఎంపీ గారు ఆ రోజు రాలేకపోయారు. సో ఈరోజు మమ్మల్ని అభినందించడానికి ప్రత్యేకించి మా హాస్పిటల్కి సందర్శించి మమ్మల్ని అభినందించడం జరిగింది. సో అందుకు కానీ మీడియా ముఖంగా ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియాలజీ, ఆర్థో, గైన్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ని కూడా ఇంప్రూవ్ చేసి మిగతా డిపార్ట్మెంట్ యాడ్ చేయాలని ఒక ఆశతో దీంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి నుంచి సహకారం అందుతుంది, దానికి సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా మీ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రవలి గైనకాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్లో. ఈరోజు డిసెంబర్ 11th మనం ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ అనేది జరిగింది. ఈరోజు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు సార్ వచ్చి ఈరోజు మమ్మల్ని మెడికల్ హాస్పిటల్ స్టాఫ్ సిబ్బందిని అందరినీ ఆశీర్వదించారు. ఇక్కడ డాక్టర్ శ్రీధర్ బాబు కార్డియాలజిస్ట్, డాక్టర్ శ్రీనాథ్ సార్ ఆర్థోపెడిషియన్, నేను డాక్టర్ రవలి గైనకాలజిస్ట్, డాక్టర్ జోష్న మేడం గైనకాలజిస్ట్. సో ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్, హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి మా సర్వీసెస్ని అందించాలని. సో ఈరోజు సార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. సో మా సర్వీసెస్ ఒంగోలు ప్రజలందరూ